బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి 9 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి 2 రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. భట్టు నరసింహ అనే రాజు చోళదేశం పరిపాలించేవాడు. ఆయన చాలా ధర్మాత్ముడు. అతని భార్య సత్యవతి. ఒక యుద్ధంలో ఆ రాజు తన బంధుమిత్రులను కోల్పోయి రాజు తన భార్య సత్యవతితో అడవులకు వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆయన శ్రీ మహాలక్ష్మీదేవిని మనసున తలచి గొప్ప తపస్సు చేశాడు. కొంతకాలానికి శ్రీ మహాలక్ష్మీదేవి కరుణించి సాక్షాత్కరించి ఏమి వరం కావాలని అడిగింది. మాకు సంతానం లేక బాధపడుతున్నాము తల్లి, మమ్ములను కరుణించి నీవే మా కుమార్తెగా జన్మించాలని వేడుకొన్నారు. అందుకు ఆ మహాలక్ష్మీదేవి సంతోషించి తథాస్తు అన్నది. కొంతకాలానికి సత్యవతి గర్భాన శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించింది. ఆ బాలికను చూచి మునులు ఋషులు ఎంతో సంతోషించి అనారోగ్యాలు లేకుండా బాగా బతుకమ్మ అని దీవించారు. ఆనాటి నుండి ఆమెను బతుకమ్మగా పిలువసాగారు. బతుకమ్మ జన్మించిన కొంతకాలానికే రాజు తిరిగి తన రాజ్యాన్ని సంపాదించి రాజ్యమేలాడు. ఆ రాజ్య ప్రజలు సుఖశాంతులతో ఎంతో ఆనందంగా జీవించారు. బతుకమ్మ పెరిగి పెద్దదై యుక్త వయసుకు వచ్చింది. శ్రీ మహావిష్ణువు చక్రాంకుడు అనే రాజుగా వచ్చి బతుకమ్మను వివాహమాడాడు. ఆ దంపతులు ఎంతో కాలం సిరి సంపదలతో రాజ్యపాలన చేశారు. బతుకమ్మను కొంతమంది బొడ్డెమ్మగా కూడా పిలుస్తారు. మరికొంతమంది గౌరమ్మగా భావించి శ్రీ లక్ష్మిని బతుకమ్మను అనేక విధాలుగా కొనియాడతారు. భారతీ సతివై బ్రహ్మకిల్లాలివై, పార్వతీదేవివై పరమేశు పత్నివై, పరగ శ్రీలక్ష్మివై గౌరమ్మ, భార్యవైతివి శ్రీహరికిని అని బతుకమ్మని పేర్చి స్త్రీలు పిల్లలు లయబద్ధంగా పాడుతూ బతుకమ్మను ఆడతారు. శ్రీచక్రానికి ప్రతిరూపంగా తలచి బతుకమ్మను ఒక పళ్ళెంలో రంగురంగుల పూలతో గుండ్రంగా ఎత్తుగా పేర్చుతారు. పసుపు ముద్ద చేసి ఆ ముద్దను గౌరమ్మగా భావించి బతుకమ్మ పైన పెడతారు. బతుకమ్మని దేవుని ముందు ఉంచి పూజలు చేసి ఇంటి ముందర పెట్టి ఇరుగు పొరుగు స్త్రీలు కూడా తాము చేసిన బతుకమ్మలను కూడా తీసుకుని వచ్చి ఇంటి ముందు పెట్టి అందరూ కలిసి లయబద్ధమైన అడుగులు వేస్తూ చప్పట్లు కొడుతూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అని ముందుకు వంగుతూ లేస్తూ ఒకరు పాడగా మిగతా వారు అందరూ ఆమె పాడిన విధంగా పాడతారు. ఈ బతుకమ్మ పాటలలో ఎన్నో నీతులు, ఎన్నో సాంప్రదాయ విలువలు నిండి ఉంటాయి.